ఒక పనిని ఒక్కళ్ళు చేస్తే రోజులు ఆరాలు నెలలు సుత పడుతుంది. అదే ఓ ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే, ఇంకో 5గురు తోడైతే, ఓ 100 మంది కలిస్తే ఎంతమంది ఎక్కువైతుంటే అంత జల్దిన అయిపోతుంది. అట్లనే ఎవరికన్నా ఏదన్నా ఆపతొచ్చిందంటే తలోష చేస్తే వాళ్ళు ఆపత నుంచి ఒడ్డెక్కుతారు. అట్లనే ఓ స్కూల్లో టీచర్లు ఖతర్నాక్ ఆలోచన వేస్తే పోరలంతా తలోష చేసిండ్రు. ఇంతకళ్ళు ఏం చేసిండ్రు, ఆ ఆలోచన ఏందనేదే అసలు ముచ్చట. ఏమున్నది, ఆడవిల్లలంతా లైబ్రరీకి వచ్చి చదువుకుంటురు అంటురులే. ఇది ప్రైవేటు బడి కాదు, సర్కారు బడి కాదు, అట్లని ఇది సర్కారు పెట్టిన లైబ్రరీ కాదు, సర్కారు కొన్న వయలు కాదు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూలు కాలేజీల బడి పిల్లలే తలో పోయి కొనుకొచ్చి తయారు చేసుకున్న లైబ్రరీ ఇది. మేమందరం కూడా ఈ గ్రంథాలయానికి సహకరించి ఒక్కొక్క పుస్తకాన్ని ఈ గ్రంథాలయానికి ఇచ్చి మరియు సొసైటీ సహకారంతో ఇంకా చాలా పుస్తకాలను తెచ్చుకోవడం జరిగింది. ఇంత చక్కటి ఉపాయం చేసింది ఎవరంటే గీ ప్రిన్సిపాల్ మేడమే. భాష మీద పట్టు సంపాదించాలంటే వాళ్ళలో పఠనాశక్తిని పెంపొందించాలనేటువంటి ఒక ఆలోచన చేసి నేను, నా సిబ్బంది మరియు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అగనట ఆడవిల్లలకు భాష మీద పట్టు రావాలని గీకమతి చేసిందట. ఒక్కొక్కరు ఒక్కో పుస్తకం కొనుక రావాలంటే ఇంట్లో అమ్మా నాయనలకు చెప్తే మంచి కార్యానికే కదా అని తలోష చేసిర్రన్నట్టు. మొత్తం 616 మంది స్టూడెంట్లుంటారట. తలా 1-2 వయలు తెస్తే 1000కి మీదనే జమైనాయట. రామాయణం, మహాభారతం, కథల పుస్తకాలు, దేశ నాయకుల వయలు, నవలల కాంచలి తీరొక్క పుస్తకం ఉన్నది. నేను ఇన్ని పుస్తకాలు ఇటువంటి గురుకులాల్లో చూడడం ఇదే మొదటిసారి. ఇంత మంచి పుస్తకాలు మాకు దొరకడం అనేది చాలా సంతోషమైన విషయము. హే, అట్లా జెర్షేప్ గూకొని చదివినట్టు చేస్తే అయిపోయి అనుకుంటానికి లేదుల్లో. చదవడం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమైంది అనేది ఒక బుక్ రివ్యూ లాగా బుక్ పెట్టించి రాపించడం జరిగింది. రాస్తూనే ఉన్నారు. ఉత్త చదువుడే కాదుల్లో, ఏవో ఈ చదివిర్రు అందులో ఏం అర్థమైందని పుస్తకం మీద రివ్యూస్ రాపిస్తురంటే సుడుర్రిగా. పతాకం వయలు చదువుతానికి ఓ పీరియడ్ పెట్టిర్రట. ప్రతి క్లాస్కి కూడా ప్రతి సెక్షన్కి ఒక లైబ్రరీ పీరియడ్ని అలాట్ చేసి ఆ లైబ్రరీ పీరియడ్ ద్వారా వాళ్ళకి ఆ పుస్తకాలను చదివించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ స్టూడెంట్ల కోసం స్టూడెంట్ల పెట్టిన లైబ్రరీ బగ్గా అక్కడికి వస్తుందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు చెల్లెమ్మలది.